15th డే ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని మహాకృపను బట్టి అనేక సత్యాలు ఇప్పటి వరకు మనము వింటూ వస్తున్నాము. ముఖ్యంగా ఆత్మలో మనం ఏమై ఉన్నామో నేర్చుకుంటూ వస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు హృదయ స్థితి ఎలా ఉందో నేర్చుకుంటూ వచ్చాము. అయితే ఈరోజు చాలా 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 ముఖ్యమైన టాపిక్, మనందరికీ తెలిసిన టాపికే. సో ఇప్పుడు ఆత్మల్లో మనము దేవుని పోలికను కలిగి ఉన్నాము అని నేర్చుకున్నాం. అది మన హృదయంలోనికి ఎలా తెచ్చుకోవాలో నేర్చుకున్నాం. మరి అది మన శరీరంలో ఎలా మేనిఫెస్ట్ అవ్వాలి అంటే దానికి ముఖ్యమైన మూలమైన సూత్రాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆమేన్. ఆత్మలో మనం ఏమై ఉన్నామో నేర్చుకున్నాము. అది హృదయంలో ఎలా కలిగి ఉండాలో నేర్చుకున్నాము. దాన్ని మన శరీరంలోనికి ఎలా యాక్సెస్ చేసుకోవాలో ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆమేన్. సో దీనికి టైటిల్ ఇవ్వాలి అనుకుంటే మాటల్లో ఉన్న శక్తి. మాటలలో ఉన్న శక్తి. సో ఈ శక్తి ద్వారానే మనము మన శరీరంలోనికి ఆత్మలో ఉన్నదంతా కూడా తెచ్చుకోగలుగుతాం. ఆమేన్. మాటలలో ఉన్న శక్తి. సో ఇది అందరికీ తెలిసిన టాపిక్కే, కానీ ఈరోజు ప్రాక్టికల్గా మన జీవితంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. సో ఇక్కడ ఫెయిల్ అవ్వడం వల్లే మనము బలహీనులుగా, శక్తిహీనులుగా, అసలు యేసుక్రీస్తు ప్రభు పోలిక లేని వారుగా ఈ లోకస్తుల వలె జీవిస్తున్నాం. సో నీ మాటను బట్టి నీ జీవితము విధానం ఉంటుంది. ఇదైతే 100% బైబిల్ చెప్తున్న సత్యం. నీ మాటలపైన నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీ జీవితమే ఆధారపడి ఉంటుంది. ఆమేన్. సో దానికి ముఖ్య మూల వచనముగా ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నా. 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఆమేన్. సో నేడు అంటే ఈరోజు ఏం పెట్టారంటే దేవుడు మన కళ్ళ ముందు జీవాన్ని పెట్టారు, మరణాన్ని పెట్టారు, అలాగే శాపాన్ని పెట్టారు, ఆశీర్వాదాన్ని కూడా పెట్టారు. దేవుడు ఏది ఫోర్స్బుల్గా మనకి చేయరు, చూస్ చేసుకోవచ్చు. మనకి చాయిస్ ఉంది, మనకి ఆ స్వతంత్రత ఇచ్చారు దేవుడు. జీవము ఉంది, మరణము ఉంది, ఆశీర్వాదము ఉంది, శాపము ఉంది. సో దీనిలో నీకేది కావాలో నువ్వే నీ స్వహతాగా నిర్ణయం తీసుకోవాలి. దాని విషయంలో మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు చాలా జెంటిల్గా ఉంటారు. నువ్వు ఏది కోరుకుంటే అది నువ్వు అనుభవిస్తావు అని చెప్తా ఉన్నారు. దానికి భూమి ఆకాశములను సాక్షులుగా నేను పెడుతున్నాను అంటున్నారు. ఈరోజు జీవము మరణము లేదా ఆశీర్వాదము శాపము అనుభవించడానికి, దీనిలో ఏది అనుభవించాలి అన్నా, ఏది మన జీవితంలో మనం పొందుకోవాలి అన్నా, ముఖ్యంగా మన యొక్క జీవితంలో అది ఎలా మేనిఫెస్ట్ అయ్యిద్ది అంటే మనందరికీ సుపరిచితమైన మాటే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నా. 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. ఆమేన్. సో జీవాన్ని మరణాన్ని దేవుడు మన ముందు పెడితే మనం మన నాలుకతో ఏది పలికితే దాన్ని మనం అనుభవిస్తాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. శాపము ఆశీర్వాదం దేవుడు మన ముందు పెడితే నువ్వు నీ నాలుకతో ఏదైతే పలుకుతావో అది నీ జీవితంలో అనుభవంగా మారుతుంది. ఆమేన్. సో నాలుకకు దేవుడు అంత శక్తినిచ్చారు. ప్రభు అన్నీ చేసేసారు ఆల్రెడీ. నీకోసం ఇప్పుడు కొత్తగా దేవుడు వచ్చి చేయాల్సింది ఏం లేదు. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తే నాకు సమాధానం వస్తుంది, ఇప్పుడు ప్రార్థన చేస్తే నా ఆపద తొలగిపోద్ది. నో,
దేవుడు అన్నీ సిలువలో చేసేసి ముగించేశారంట. కార్యాలన్నీ చేసేశారు ఆయన. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని విశ్వాసంతో పలకడము ద్వారా పొందుకోవాలి. ఆమేన్. దానిని విశ్వాసంతో పలకడము ద్వారా, నోటితో పలకడము ద్వారా పొందుకోవాలి. నోటితో పలకడం ఎప్పుడు పలుకుతాం? మన హృదయము నిండిన కొద్దీ మన నోరు మాట్లాడుతుందంట. హృదయం దేంతో నింపబడిందో దాన్ని బట్టి మన నాలుక మాట్లాడుతుంది. మాట్లాడిన ఆ శబ్దమును బట్టి ఈ లోకంలో అన్నీ మూవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మన కంటికి కనిపించకపోవచ్చు, బట్ ఇక్కడ దేవదూతలు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం దురాత్మలు కూడా ఉన్నాయి. రెండూ ఉంటాయి. మన కంటికి కనిపించినంత మాత్రం నేను నమ్మను అనడానికి లేదు. దేవదూతలు ఉన్నాయి, మన చుట్టూ దురాత్మలు కూడా ఉన్నాయి. సో నువ్వు జీవాన్ని పలికితే ఆ పలికిన మాటను నెరవేర్చడానికి దేవుని యొక్క దూతలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. లేదు, నువ్వు మరణాన్ని పలికితే దాన్ని నెరవేర్చడానికి దురాత్మలు కూడా సిద్ధంగా ఉంటాయి. హల్లెలూయా. నువ్వు ఏది పలుకుతున్నావో దాని ప్రకారంగా నీ జీవితం కట్టబడుతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ నా జీవితం ఎందుకు ఇలాగుంది అనేటప్పటికి ఆ క్వశ్చన్ వచ్చేసరికి మనము దేవుడే నా జీవితాన్ని ఇలా చేసేసారు అన్నట్లుగా ఆలోచిస్తాం. నో, దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలు సఫర్ అవ్వాలని కానీ, తన బిడ్డలు లేమిలో బ్రతకాలని కానీ, శాపంలో బ్రతకాలని కానీ దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. ఇది మన హృదయంలో ముద్రించుకోవాలి ఆ మాట. దేవుడు ఎప్పుడు ఏం కోరుకుంటున్నారు? నువ్వు నేను స్వస్థతలో కొనసాగాలని, నువ్వు నేను ఆశీర్వాదంలో కొనసాగాలని, నువ్వు నేను శాంతిని సమాధానాన్ని ఈ లోకంలో అనుభవించాలి అని, పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించబడాలి అని, ఆ రాజ్యంలో ఉన్న మహిమంతా ఈ భూమి మీద మనం చూడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన కోరిక మంచిదే, కానీ అది మన జీవితంలో ఎందుకు చూడలేకపోతున్నామంటే దేవుడు పలికిన రీతిగా మన జీవితంలో మనం పలకట్లేదు కాబట్టి దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు నీ నాలుక నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. హల్లెలూయా. మన నాలుక మన జీవితం యొక్క విధానాన్ని డిసైడ్ చేస్తుంది. సో నువ్వు నీ బ్రతుకు ఆశీర్వాదం వైపు వెళ్ళాలా, లేక శాపం వైపు వెళ్ళాలా, లేదా నీ జీవితంలో జీవాన్ని ప్రవహింపచేయాలా, లేక మరణాన్ని ప్రవహింపచేయాలా అన్నది నీ నాలుక చేతిలో ఉంది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోండి, అన్య భాషల్లో ప్రార్థన చేయండి, దాని ద్వారా మీరు క్షేమాభివృద్ధి పొందుతారు అంటే అది చాలామందికి అర్థం కావట్లా. సో పరిశుద్ధాత్మను పొందుకుని దేవదూతల భాషలో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఒక మర్మయుక్తమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఆ శక్తితో మనల్ని నింపుతూ ఉంటారు. ఎందుకంటే మనం పలికేది దేవుని ఆత్మతో కూడిన మాటలు. అది మన గ్రహింపుకు అర్థం కాకపోయినా అది మనకి చాలా శక్తినిస్తాయి ఆ మాటలు. ఆమేన్. సో మాటలో చాలా శక్తి ఉంది, అది గ్రహించిన వాడికే అర్థమైద్ది. సో చాలామంది ఈ విషయాన్ని గ్రహించక చిన్నప్పటి నుంచి అలవాటుగా మనము నేర్చుకున్న మాటల్ని పలకడం, అలవాటైపోయింది కదా. కానీ మనం దాన్ని మార్చుకోవాలి. చాలా కష్టం ఇది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, తాతల కాలం నుంచి నూరి పోసి 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 చిన్నప్పుడు పెరిగినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కొన్ని వర్డ్స్ మనం వింటా వచ్చాం. అదే సత్యం అనుకుని దానిలో మనం స్థాపించబడిపోయాం. కాబట్టి ఈరోజు నోరు తెరిస్తే నాకు తెలిసి ఆశీర్వాదపు మాటల కన్నా శాపపు మాటలే ఎక్కువ వస్తాయి. నీ ఇంటెన్షన్ అదే అయి ఉండకపోవచ్చు, కానీ నోటితో మాత్రం అదే పలుకుతావు. అంటే నువ్వు అది కావాలని కోరుకుని పలకకపోవచ్చు, కానీ ఆటోమేటిక్గా అదే పలుకుతావు. నువ్వు బిడ్డలను చూసేసరికి మనము వాళ్ళు చాలా ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటాం కదా, మన హృదయపూర్వకంగా కోరుకుంటాం. కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు
ఒరే నువ్వు ఎందుకు పనికిరావురా ఇలా చేస్తున్నావు, క్యాజువల్గా అనేస్తాం. అది ఎందుకు పనికిరావురా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే మన నోటితోనే శాపాన్ని పలికామన్నమాట. తెలుసు అది తప్పని, కానీ పలికేసాం. ఇప్పుడు అదేమైంది, క్యాచ్ అవుట్ అయిపోద్ది. ఎవరికి? డీమన్కి, దురాత్మకి క్యాచ్ అవుట్ అయింది. పలికింది కాబట్టి దీన్ని నేను చేసేయచ్చు. వెంటనే రెడీగా ఉంటాయండి అవి దాన్ని కార్యం చేయడానికి. సో మన జీవితంలో పలికి 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 మాటలన్నీ పలికిన తర్వాత వాడి జీవితం అలాగే అయిపోయిన తర్వాత పెద్ద అయ్యాక అయ్యో ఎందుకు నా బిడ్డ జీవితం ఎలా అయిపోయిందంటే, ఒకసారి వెనక్కి తిరిగి నువ్వు ఏం పలికేవో ఆలోచిస్తే నువ్వు పలికిందే వాడు పొందుకున్నాడు అంతే. నువ్వు పలికిందే వాడు పొందుకున్నాడు. లేదా మన జీవితం గురించి మనమే పలుకుతాం, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నాకు జ్ఞానం లేదు, నాకు మాట్లాడడం తెలీదు, నేను వాక్యం చెప్పలేను, నేను ప్రార్థన చేయలేను, నేను పాటలు పాడలేను, నాకు అంత జ్ఞానం లేదు, నేను గుర్తుపెట్టుకోలేను వాక్యాన్ని. క్యాజువల్గా ఈ మాటలు నేను చాలామంది దగ్గర వింటూ ఉంటాను. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నాకు భయం అండి. చాలామంది చెప్తారు ఈ మాట, నాకు భయం అండి. నువ్వు ఏదైతే పలుకుతున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది. ఎస్, నీకు భయం అంటే ఆ భయంలోనే బ్రతుకుతావు, ఇంక జీవితాంతం భయంలోనే బ్రతుకుతాం. ఈరోజు దేవుడు జీవాన్ని మరణాన్ని కూడా మన ముందు పెట్టినప్పుడు మరి మనం ఏం పలకాలి, ఏం పలకకూడదు, చాలా కేర్ఫుల్గా మన వర్డ్స్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోలింగ్ పవర్ అనేది మన టంగ్ పైన మనకి రావాలి. అప్పుడే మనము ప్రభులాగా శక్తితో మనము జీవించగలుగుతాం. ఈరోజు పేతురు గారిలాగా పౌలు గారిలాగా మనం వాడబడలేకపోతున్నాము అంటే కేవలం మనము హృదయంలో గ్రహించట్లేదు, నోటితో మాట్లాడట్లేదు కాబట్టి మనం అలా బ్రతకలేకపోతున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు అన్నీ ఇచ్చేశారు, అధికారాన్ని కూడా ఇచ్చారు. మనం పేతురు యోహానులను చూస్తాం. వాళ్ళు దేవాలయానికి వెళ్తూ ఒక పుట్టి కుంటివాడిని చూసినప్పుడు వాడేమన్నా వెండి బంగారాలు దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారు, నేను కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాను. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు నామంలో ఉన్న శక్తిని వారు కలిగి ఉన్నారని గుర్తించారు. ఆమేన్. నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నీకు ఇస్తున్నాను అని చెప్పి నజరేయుడని యేసు నామంలో లేచి నడువు అని పలకకుండా అయిపోయిందా? అవ్వలేదు. వాళ్ళ నోటితో లోపల శక్తి ఉంది వాళ్ళకి, కానీ నోటితో పలికేంత వరకు కార్యం అవ్వలేదు అక్కడ. వాళ్ళ నోటితో పలకగానే అది మేనిఫెస్ట్ అయింది, వాడి శరీరంలోనికి ఆ శక్తి వచ్చింది, చీలమండలంలోకి బలం పొందుకున్నాడంటే ఆ దిగ్గను లేచి నడవడం మొదలుపెట్టాడంట. ఆమేన్. ఇప్పుడు మన ఆత్మలో ఏముందో మన హృదయం గ్రహించాలి. హృదయం గ్రహించిన కొద్దీ మన నోరు మాట్లాడాలి. మాట్లాడిన కొద్దీ అక్కడ కార్యాలు జరుగుతాయి. ఇది ఒక సూత్రం అన్నమాట, ఒక సత్యం. ఈ సత్యాన్ని కనుక మనం నిజంగా గ్రహిస్తే ఖచ్చితంగా మనం ప్రభువుని పోలి ఈ లోకంలో శక్తితో బ్రతకొచ్చు. ఆమేన్. సో ఈరోజు మన మాటలో చాలా శక్తి ఉంది. ఒక మాట చదువుతున్నాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఎవరి వైపు చూడమని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నారు అంటే విశ్వాసమునకు కర్త అంటే కింద రాశారు ఒకటవది సేనాధిపతి.
విశ్వాసమునకు సేనాధిపతి అంటే అధిపతి అని అర్థం. సో విశ్వాసమునకు అధిపతి అయిన ప్రభు వైపు చూస్తూ మన ముందుంచిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలంట. సో విశ్వాసమునకు కర్త లేదా అధిపతి అయిన దేవుని వైపు చూసినప్పుడు మనకేమొస్తుంది? విశ్వాసమే వస్తుంది కదా. పరిస్థితి వైపు చూసినప్పుడు అవిశ్వాసం వస్తుంది లేదా భయం వస్తుంది. పరిస్థితుల మించిన దేవుని వైపు చూసినప్పుడు విశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది. దావీదు నిలవబడి గొల్యాతుని చూసినప్పుడు మిగతా వాళ్ళందరికీ భయం వచ్చింది, కానీ ఈయనకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. విశ్వాసంను కర్తైన దేవుని వైపు చూశాడు ఆయన, కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఆమేన్. సో ధైర్యంతో ఏం చెప్తున్నాడు? యుద్ధము యెహోవాదే, నాది కాదు, చేసేవాడిని నేను కాదు. సో నేను ఎందుకు భయపడాలి? జస్ట్ నిలబడితే చాలు, జస్ట్ స్టాండ్ అయితే చాలు. యుద్ధము యెహోవాదే. ఆయన ఏదైతే ఆత్మలో కలిగి ఉన్నాడో, తన హృదయంలో గ్రహించాడు, ఏది గ్రహించాడో అది నోటితో పలికాడు, ఏది పలికాడో అది తన మేనిఫెస్ట్ అవ్వడం చూశాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఏది కలిగి ఉన్నావో గ్రహించట్లేదు, కాబట్టి నువ్వు శరీరానుసారమైన మనసుతో మాట్లాడుతూ పోతున్నావు. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్కటి నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది, తర్వాత ఏడుస్తున్నావు అంతే. మనం చేసే పనులు రోజు రెగ్యులర్గా డైలీ మనం చేసే పని ఏంటంటే, ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంత విశ్వాసంతో ఉంటామో, ఈ జూమ్ కాల్ జస్ట్ ఇలా ఎండ్ అవ్వగానే మళ్ళీ మన రెగ్యులర్ లైఫ్లో మనం మాట్లాడే మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన చూపులు కానీ, మనది ఏది మార్పు కనిపించదు. అందుకే మనం ఆత్మలో ఎదగలేకపోతున్నాం. నీకున్న పరిస్థితిని బట్టి దయచేసి మాట్లాడొద్దు. నువ్వు ఆత్మలో ఏమై ఉన్నావో దాన్ని బట్టి మాట్లాడాలి. అక్కడ 5,000 మందికి పైగా ఉన్న జనాల్ని చూసినప్పుడు ప్రభు అక్కడ ఉన్న శిష్యులు చెప్తున్నారు, మన దగ్గర రొట్టెలు లేవు, మన దగ్గర అంత ఫుడ్ లేదు, వెళ్ళి కొనుక్కుని రావాలా అన్నప్పుడు ప్రభు ఏమన్నారు? మన దగ్గర ఏముందో అది తీసుకురండి అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ప్రభు ఇది సరిపోద్ది అని ఆయన నమ్మారు ఆత్మలో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, పంచిపెట్టమని ఇచ్చేశారు, విరిచి పంచిపెట్టమని ఇచ్చేశారు. సో అది మేనిఫెస్ట్ అవుతూనే ఉంది. అవి వస్తూనే ఉన్నాయి. ఎలా జరిగింది? ప్రభు నమ్మాడు కాబట్టి, వాటిని ఆశీర్వదించారు కాబట్టి జరిగిపోయింది. నా జీవితం కూడా అలా అద్భుతంగా నడిచిపోద్ది. ఎప్పుడు? నువ్వు నేను నమ్మినప్పుడు. రీజనింగ్ వెతుక్కోవద్దు, నమ్మాలి అంతే. మన పని ఏంటంటే నమ్మాలి. ఒక మాట చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఎవరు జీవింపజేసేది? ఆత్మ. శరీరానుసారమైన మనస్సు మరణానికి తీసుకెళ్తే, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది అని వాక్యం చెప్తుంది. ఆత్మే జీవింపచేస్తుంది. నువ్వు ఆత్మలో ఏమై ఉన్నావో, ఎప్పుడు గ్రహించావో అప్పుడు ఆత్మలో నువ్వు జీవించడానికి అవకాశం ఉంది. ఆమేన్. నువ్వు ఆత్మలో జీవిస్తూ ఉన్నప్పుడు మాటల గురించి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే ప్రభు పలికిన ప్రతి మాట అది ఆత్మతో పలికారు, జీవముతో పలికారు, కాబట్టి అది మేనిఫెస్ట్ అయింది. ఆమేన్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 64వ వచనానికి వచ్చేసరికి, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను.
12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నారు. కానీ దాంట్లో ఒకడు సాతాను. 12 మందిలో యూదా ఇస్కరియోతు విశ్వసించలేదంట. ఈరోజు 2 గుంపులు ఉంటాయి ఇక్కడ మనలో కూడా. వాక్యం వింటున్నాం, చాలా మంచిదే. సో వింటున్న మనందరిలో కూడా ఈ 2 గ్రూప్స్ ఉంటాయి. కేవలం అలవాటుగా వినేవాళ్ళు కొంతమంది, లేదు ఈ వాక్యంలో జీవం ఉన్నది అని విశ్వాసంతో వినేవాళ్ళు కొంతమంది. మనం ఏ గ్రూప్కి చెందితే ఆ గ్రూప్లో మనము దేవుని యొక్క శక్తిని అనుభవించగలుగుతాం. ఆమేన్. లేదా సాతాను శక్తిలోనికి వెళ్ళిపోతాం, సాతాను చేతిలోనికి వెళ్ళిపోతాం. సో ఈరోజు దేవుని మాటలో జీవం ఉన్నది, అది ఆత్మతో పలకబడుతూ ఉంది. కానీ అది మనం అనుభవించకుండా మనమే అడ్డుపడుతున్నాం అన్నమాట. ఎక్కడ? అవిశ్వాసము ద్వారా. విశ్వసించువారు, విశ్వాసం లేనివారు, విశ్వసించి మాట్లాడేవారు, అవిశ్వాసంతో సణిగేవారు. ఈ 2 గ్రూప్స్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొక మాట చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. వారికి అంటే ఇశ్రాయేలు ప్రజలకు లేదా పితరులకు ప్రకటించబడిందంట. ఏంటి? సువార్త. సేమ్ అదే రీతిగా మనకి కూడా సువార్త ప్రకటించబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైన దాయను. విన్నవారికి, విశ్వసించిన వారి గుంపుతో వాళ్ళు కలిసి ఉండలేదు కాబట్టి విన్న వాక్యం వాళ్ళకి ఏమైపోయిందంట? నిష్ప్రయోజనం అయిపోయిందంట. అంటే అక్కడ కూడా 2 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇశ్రాయేల్ ప్రజలందరికీ సువార్త ప్రకటించబడింది. ప్రభు ఏం చెప్పారు? వాగ్దాత దేశం మీకు నేను ఇచ్చి ఉన్నాను అన్నారు యెహోవా దేవుడు. సో ఆ వాగ్దాన దేశాన్ని ఇచ్చాను అని చెప్పినప్పుడు యెహోషువ కాలేబులు ఇద్దరు నమ్మారంట. విశ్వాసంతో మనము దాన్ని స్వతంత్రించుకుంటాము అని వారు పలికారు. మిగిలిన ఆ 10 మంది ఏం పలికారంటే అది మన వల్ల కాదు అని పలికారు. మన కనుదృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళేమో జైంట్స్ లాగా ఉన్నారు. మన వల్ల కాదు అని పలికారు. చూడండి, అంటే విశ్వాసము అటు నిజంగా చూస్తే వాళ్ళు చాలా గొప్పగానే ఉన్నారు. చూడ్డానికి వాళ్ళు ఆజానుబాహులు, చాలా శక్తివంతులుగానే కనిపిస్తున్నారు. కానీ చూసిన దాన్ని బట్టి యెహోషువ కాలేబ్ మాట్లాడలే. దేన్ని బట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు? దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మాట్లాడుతున్నారు, చూసిన దాన్ని బట్టి మాట్లాడట్లా. అప్పుడు ఏం జరిగింది? ఆ 10 మంది యొక్క మాటలు విని, వాళ్ళు విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు నిష్ప్రయోజనం అయిపోయినాయి అంట. కానీ మనుషుల మాటలు వాళ్ళకి ఏమైపోయినాయి? విశ్వాసం పెట్టుకోవడానికి మూలమైపోయినాయి. సో మనిషి మాట నమ్మారు, దేవుని మాట నమ్మలేదు. తద్వారా వాళ్ళ జీవితం ఏమైపోయింది? మనుషుల మాటలు నమ్మిన కారణాన్ని బట్టి వాళ్ళు రాలిపోయారు. అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. సో ఈరోజు మనం కూడా దేవుడు చాలా గొప్పగా మన అందరినీ ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నారు. దీంట్లో ఇంకా నో డౌట్. ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా ఆశీర్వదించబడాలి, మంచి భవిష్యత్తు మీకు మీ బిడ్డలకి ఉండాలి, స్వస్థత మన పోషణ, అది మనం అనుభవించాలి, మీలో గొడ్డుదంటూ ఎవరు ఉండకూడదు, గర్భ ఫలాలు పొందుకోవాలి, మీరు సమృద్ధి అయిన జీవితాన్ని ఈ లోకంలో జీవించాలి అనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఇంత గొప్ప త్యాగాన్ని చేశారు.
మనం పరలోకం వెళ్ళడం ఒకటే కాదు, ఈ భూమి మీద కూడా సమృద్ధిని అనుభవించాలి అనే అన్ని గాయాలు ఆ శరీరంలో ఆయన పొందుకోవడం జరిగింది. ఆమేన్. కానీ మనం ఏమనుకుంటాం, నేను కూడా అనుకునేదాన్ని ఈ మాట, పరలోకానికి వెళ్ళడానికే దేవుడు ఎంత కష్టపడ్డారని. పరలోకానికి వెళ్ళడానికే కాదు, ఈ భూమి మీద కూడా మనం పరలోక రాజ్యాన్ని భూమి మీద అనుభవించడానికి. హల్లెలూయా. సో ఈరోజు అదే పరలోక రాజ్యపు సంతోషంతో మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కానీ మనము విశ్వాసము ఉంచలేని కారణాన్ని బట్టి కొంతమంది ఆ సమృద్ధిలో నడవలేకపోతున్నారు, కొంతమంది ఆ సమృద్ధిలో నడుస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది సమృద్ధిలో నడవలేకపోతున్నారు, కొంతమంది సమృద్ధిలో నడుస్తున్నారు. సో ఈరోజు ఆత్మలో సమృద్ధి ఉంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆమేన్. ఎస్, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. సో ఇక్కడ చెప్పబడిన మాట మరొక్కసారి చదువుతున్నాను, 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు. విశ్వాసము వినిన వారితో విశ్వాసంలో కలిసి ఉండలేదు. సో విన్న వాక్యంతో విశ్వాసంతో కలవాలంట. అంటే ఆ వాక్యము నీలో విశ్వాసాన్ని పెంచాలి, కలవాలి. మన విశ్వాసము ఆ వాక్యంతో కలిసినప్పుడే కార్యాన్ని మనం చూస్తాం. ఆ హృదయం నిండుతుంది, దాని ద్వారా మన నోరు మాట్లాడుతుంది, తద్వారా మనం జీవితంలో దాన్ని పొందుకుంటాం. ఆమేన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో జరిగిన ఒక సందర్భం, నేను విశ్వాసంతో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అయితే నేను విశ్వాసంతో నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే జాబ్ వస్తుంది అని నమ్మాను. అంటే దేవుడు ఏదైనా చేయగలరు అని నమ్మాను. నమ్మినప్పుడు కొంతమంది అన్నారు, అసలు అప్లై చేయకుండా జాబ్ ఎలా వస్తుంది అని. నేనేం నమ్మానంటే నా జాబ్ ఇంటికే వస్తుంది అని. నువ్వు విశ్వాసంతో నమ్మి అదే పలుకుతా ఉన్నాను. 6 నెలలు పట్టింది. ప్రార్థన చేస్తున్నా రోజు, ప్రభువా నువ్వు ఇస్తావు, నేను నమ్ముతున్నాను అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఒకరోజు జాబ్ వచ్చింది ఇంటికి. ఆమేన్. అంటే నేను ఆత్మలో ఏదైతే నమ్మానో, అంటే దేవునికి ఇది సాధ్యమే, శరీరానుసారంగా సాధ్యం కాకపోవచ్చు, కానీ నా దేవునికి ఇది సాధ్యమే అని ఏదైతే నేను బలంగా నమ్మానో అది ప్రార్థనలో ఎత్తిపట్టాను, అదే పలకడం మొదలుపెట్టాను. విన్న వాళ్ళందరూ పిచ్చిదాన్ని చూసినట్టు చూసారు, అయినప్పటికీ నో ప్రాబ్లం. పలికినప్పుడు దాన్ని నేను మేనిఫెస్ట్ అవ్వడం చూశాను. ఆమేన్. నాకు దేవుడు బాబుని ఇస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని నేను విశ్వాసంతో నమ్మాను, అది పలకడం మొదలుపెట్టాను. 9 నెలల తర్వాత బాబుని దేవుడు నా చేతిలో పెట్టినప్పుడు అది ఒక సాక్ష్యముగా ఈరోజుకి నేను చెప్పగలుగుతా ఉన్నాను. అంటే ఏదైతే నమ్ముతామో దాన్ని నోటితో పలకడము మొదలు పెట్టాలి. ఎప్పుడైనా డౌట్ ఉందనుకోండి, పలుకుతామా? పలకం. డౌట్ ఉంటే పలకం. ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతామో అప్పుడు పలికేస్తాం అన్నమాట. సో అలా పలకడం మొదలుపెట్టినప్పుడు దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో చూస్తాం. అందుకే ప్రభు అంటారు కదా, అవిశ్వాసివి కాక విశ్వాసివి అయి ఉండుము అని శిష్యులతో మాట్లాడతారు. ఆమేన్. తోమాతో అంటారు కదా, అవిశ్వాసివి కాక విశ్వాసివి అయి ఉండుము. నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే మనం ఏదైతే నమ్ముతామో అది జరుగుతుంది. యోబు జీవితంలో కూడా మనము ఈ కాంటెక్స్ట్ చూస్తాం. యోబు అంట తన పిల్లల విషయమై రోజు బలి అర్పించేవాడంట. ఎందుకు బలి అర్పించేవాడు ఆయన? ఆ మూలం ఏంటి? ఒకసారి చదువుతాను చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం.
వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఆయన హృదయంలో ఏం నమ్మాడు? వీళ్ళు కలిసిన ప్రతిసారి పాపం చేస్తున్నారు అని నమ్మాడు. తద్వారా ఆయనకి ఏమొచ్చింది? భయం వచ్చింది. తద్వారా ఈయన ఏం చేయడం మొదలెట్టాడు? బలులు ఇవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత ఇంకొక సందర్భంలో అంటాడు, నేను ఏదైతే నమ్మానో అదే జరిగింది అని. ఏది వస్తుందని నేను భయపడ్డానో అదే నాకు సంభవించింది అని. సో ఈరోజు మనం ఏది నమ్ముతామో అదే జరిగిద్ది. ఆయన ఏం నమ్మాడు? నా పిల్లలు పాపం చేస్తారేమో, పాపం చేస్తారేమో, పాపం చేస్తారేమో, పాపం చేస్తారేమో, బలి అర్పిస్తూ ఉన్నాడు. దేనికి బలి అర్పిస్తున్నాడంటే పాపం చేస్తారేమో అని నమ్మి భయముతో బలి అర్పిస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసంతో, దేవా నా బిడ్డలు, నాకు నువ్వు ఇచ్చిన బిడ్డలను బట్టి కృతజ్ఞతాస్తుతులని బలి అర్పించట్లేదు ఆయన. నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, నేనంతా వారిని కాపాడి భద్రపరిచినందుకు కృతజ్ఞతలు అని ఆ బలి చేయట్లేదు ఆయన. ఆయన ఎలా బలి చేస్తున్నాడంట? భయంలో బలి అర్పిస్తున్నాడు. విశ్వాసంతో కాదు, కృతజ్ఞతాపూర్వకంగా కాదు. ఏమైపోతారో 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 అది ఏదైతే ఆయన నమ్మాడో అది తన జీవితంలో మేనిఫెస్ట్ అయింది. సో ఈరోజు నువ్వు ఏదైతే నమ్మి పలుకుతావో అది నీ జీవితంలో మేనిఫెస్ట్ అయింది. ఆమేన్. సో ఇన్ని చెప్పిన తర్వాత కూడా నా మాటలు నావేనండి, నేనేం మార్చుకోను అంటే ఎవ్వరు ఏం చేయలేరు. నీ జీవితానికి నువ్వే జవాబుదారి. నువ్వు ఎన్ని ప్రేయర్ మీటింగ్స్ వెళ్ళినా, ఎంత వాక్యం విన్నా, నీవు హృదయంలో ఆత్మ ద్వారా జీవింపజేయబడుతున్నావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. ఆయన శక్తి ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన నిన్ను ఎలా నూతన సృష్టిగా చేశాడో గ్రహించి మాట్లాడడం మొదలు పెట్టకపోతే ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నా దానికి నువ్వే అడ్డుపడుతున్నావు. దేవుని చాలా ఆశీర్వాదం మనకి దాచి ఉంచారు. అది మనము విశ్వాసంతో మాట్లాడడం ద్వారా పొందుకోవాలి. ఈరోజు లేకపోవచ్చు, కానీ నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఒకరోజు దాన్ని నువ్వు చూస్తావు. నువ్వు ఏది మాట్లాడుతున్నావో అది నీ జీవితంలో చూస్తావు ఖచ్చితంగా. యోబు భయంతో మాట్లాడాడు, బిడ్డలు ఏమైపోతారో అని భయపడ్డాడు. అదే తన జీవితంలో జరిగింది. సో ఈరోజు ఆ వచనం కూడా చదువుతున్నాను. యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. ఏది వచ్చినని నేను బహుగా భయపడితేనో అది నాకు సంభవించుచున్నది. ఏది వస్తుంది అని ఆయన బహుగా భయపడ్డాడో అది తనకి జీవితంలోకి వచ్చేసిందంట. అంటే ఇది వస్తుందేమో అని ఆలోచించాడు, వచ్చేసింది అంతే. అదే ఆలోచించాడు, అదే భయపడ్డాడు, అదే మాట్లాడుతూ వచ్చాడు. తన జీవితంలో అదే జరిగింది. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావో అదే జరిగిద్ది. నీ బిడ్డల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ ఫైనాన్సెస్ విషయంలో కానీ, నీ భక్తి విషయంలో కానీ, నీ జీవితం విషయంలో కానీ నువ్వు ఏది పలికితే అది జరిగి తీరుతుంది అంతే. ఆమేన్. ఎందుకంటే మాటలో అంత శక్తి దేవుడు పెట్టారు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి కొన్ని మాటలు, కొన్ని వచనాలు నేను చదువుతాను. మీరు చాలా జాగ్రత్తగా ఈ వచనాలని అర్థం చేసుకుని మీ జీవితంలో దాన్ని అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. 141వ కీర్తన గ్రంథం 141 3వ వచనాన్ని నేను చదువుతున్నా. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతూ, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. సో ఈ నోరు అనేది ఒక గేట్ అన్నమాట. ఏంటి గేట్? నోరు, కళ్ళు, ముక్కు
ఇవన్నీ గేట్స్ అన్నమాట, మన ఇంద్రియాలు. ఈ నోటితో మనం పలికే దాన్ని బట్టి మన జీవిత విధానం మార్చబడుతుంది. కాబట్టి దావీదు అంటున్నాడు కదా, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభువా. ఇప్పుడు చూడండి, గేట్కి ఒక వాచ్మెన్ ఉంటాడు. ఎందుకు వాచ్మెన్ ఉంటాడు? ఏది పడితే అది లోపలికి పోకుండా, ఏది పడితే అది బయటికి వెళ్ళిపోకుండా వాచ్ చేయడానికి ఒక వాచ్మెన్ ఉంటాడు. సో ఖచ్చితంగా ఆ గేట్కి ఒక వాచ్మెన్ ఉన్నప్పుడు అది సేఫ్ సైడ్ ఉన్నట్టు అనమాట. సో ఏది పడితే అది లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. అలాగే పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఈరోజు ఆ కాపలా దేవుడు పెట్టాలి అంటే ముందు మనము ఇష్టపూర్వకంగా అడగాలి దేవుణ్ణి. దేవా, నా నోరు కంట్రోల్ చేసుకోవడం నాకు నేర్పించు. సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వస్తుంది. అదొక ఆత్మ ఫలం. సెల్ఫ్ కంట్రోల్ అంటే మన జీవితాన్ని మనం నియంత్రించుకునే శక్తి. ఆమెన్. ఆ నియంత్రణ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తారు. దాన్ని మనం అడగాలి దేవుణ్ణి. నాకు రావట్లేదు ప్రభా, ఇప్పటి వరకు నేను విన్నదాన్ని బట్టి మాట్లాడుతున్నాను, చూసిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను, అనుభవిస్తున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాను, నా జీవితంలో ఉన్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? నువ్వు ఉన్న దాన్ని బట్టి మాట్లాడద్దు, నీకేం కావాలో అది మాట్లాడు. అంతేనా? మనం ఆది అందు దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు అక్కడ కట్టిక చీకటి ఉందంట. ఉన్నదాన్ని బట్టి మాట్లాడారా దేవుడు అంటే? మాట్లాడలేదు. ఏముందో దాని గురించి పలకలేదు దేవుడు. ఏం కావాలో పలికారంట. ఆయనకి ఏం కావాలి? వెలుగు కావాలి. ఆమెన్. ఈరోజు ఏముందో చాలా బాగా చెప్తాం మనం. నాకు కాలు నొప్పి ఉందండి, నాకు ఏలు నొప్పి ఉందండి, నా బిడ్డ సరిగా లేడండి, నా భర్త మాట వినండి, నాకు అప్పులు ఉన్నాయండి, ఇవన్నీ మనం పలుకుతాం. ఏంటి? ఉన్నదాన్ని బట్టి. కానీ నీకేం కావాలో పలకమంటున్నారు దేవుడు. ఉన్నదేం పలకొద్దు. ఏం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యములో నుంచి, సత్యములో నుంచి నీకేం కావాలో అది పలుకు. లాజర్ చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి అయ్యో లాజర్ చనిపోయాడా అన్నారా? లేదు. లాజర్ లేచి బయటికి రా అన్నారు అంతే. ఆయనకి ఏం కావాలో అది పలికారు. అయిపోయింది. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆమెన్. ఈరోజు మన జీవితాలు ఎలా తయారవడానికి మనమే బాధ్యులం. అది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సత్యం. రెండవది, మన పెదాలకి కాపుదలు పెట్టుకోవాలంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు అని దేవుడు చెప్తున్నారు. ఈరోజు నాకు కూడా ఇది, మన అందరికీ ఈ మాట. ఉన్న దాన్ని బట్టి మాట్లాడడం మనకు అలవాటు అయిపోయింది. మనం చూసిన దాన్ని బట్టి మాట్లాడడం అలవాటు అయిపోయింది. మనం అనుభవిస్తున్న దాన్ని బట్టి మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఫోన్ చేయగానే ఎవరన్నా అమ్మ ఎలా ఉన్నారు అనగానే మీరందరితో నేను మాట్లాడాను కాబట్టి మీరందరూ వినే ఉంటారు. దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను అంటాను ఫస్ట్. ఈ మాట ఎప్పుడు నా నోట్లోంచి వస్తుంది. ఆయన కృప ద్వారా మనం ఎప్పుడూ క్షేమంగా ఉంటాం. క్షేమాన్నే పలకాలి. ఆమెన్. సో నువ్వు ఏదైతే పలుకుతావో దాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమెన్. సో చాలామంది బాగున్నారంటే ఏం బాగున్నానులేండి అని మొదలు పెడతారు. స్టోరీ మొత్తం విప్పుతూ ఉంటారు. సో నువ్వు ఏం బాగున్నానులేండి అంటే నువ్వు అది నమ్మావు, హృదయం అంతా దాంతో నింపుకున్నావు కాబట్టి అదే మాట్లాడుతున్నావు నువ్వు. వద్దు. ఈరోజు నుంచి మన మాటలు మార్చుకుందాం. మన పెదాలకి కాపుదలు పెట్టుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా నా బ్రతుకు మారాలి అంటే నా మాట మారాలి ఫస్ట్. ఆ మాటని మార్చుకోవడం నాకు జ్ఞానం దయచేయండి. ఆత్మలో నేను ఏమై ఉన్నానో, నాకు ఏ అధికారం ఇవ్వబడిందో నేను గ్రహించడానికి నాకు జ్ఞానం దయచేయండి ప్రభువా. నా మనోనేత్రాలు వెలిగించండి అని అడగండి. ఖచ్చితంగా దేవుడు వెలిగిస్తారు. ఆమేన్. ఏం మాట్లాడుతున్నామో అది చూస్తామో అనే గ్రహింపుల్లో మన జీవితాలు కట్టుకుందాం. సో ఇంకొక మాట చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము
కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఏం చేయకుండా? పాపము చేయకుండా నా మార్గాలను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. భక్తిహీనులు మన ఎదుటగా ఉన్నప్పుడు అంటే విశ్వాసం లేని వారితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు. కొంతమంది అనుకుంటారు నేను విశ్వాసనే అనుకుంటారు, కానీ ఎన్ని అవిశ్వాసపు మాటలే మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన వర్డ్స్. బెటర్ నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండడం బెటర్. ఇక్కడ భక్తుడు ఏమంటున్నారు? నా నోటికి చిక్కము ఉంచుకొందును అంటే నోరు తెరవకుండా మూసుకుంటాను అని చెప్తున్నారు. చాలా కేర్ఫుల్గా వర్డ్స్ రావాలి, ముఖ్యంగా భక్తిహీనులతో మాట్లాడుతున్నప్పుడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే యెహోవా వింటారంట. ఎక్కడో పైనుంచి వినక్కర్లేదు, ఆయన ఆత్మ మనలోనే ఉంది. నువ్వు లోపల ఏమనుకుంటున్నావు ఆయనకి తెలుసు, బయటికి ఏం మాట్లాడుతున్నావు కూడా ఆయనకి తెలుసు. లోపల ఒకటి అనుకుని బయటికి మాట్లాడే ఛాన్స్ రాదు. నీ హృదయం నిండిన కొద్దే నీ నోట్లోంచి మాట వస్తుంది. ఇంత వాక్యం విన్నా కూడా వెంటనే వెళ్ళి నా బ్రతుకు మారదు అని నువ్వు అన్నావంటే అది దేవుడు వింటాడు, లోపల నుంచి వింటాడు ఆయన. ఇంక ఇది ఇలాగే పలికిద్ది, దీని జీవితం మారదు అనుకుంటాడు ఆయన కూడా. సో నువ్వు ఏది పలుకుతున్నావు చాలా 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 ముఖ్యం. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం పలుకుతున్నాం చాలా చాలా ముఖ్యం. భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం చాలా చాలా ముఖ్యం. నాలుకతో పాపం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. నాలుక అనేది చాలా 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 ముఖ్యమైన అవయవం అని యాకోబు పత్రిక మనకి అందరికీ తెలుసు. చాలాసార్లు మనం ఈ ధ్యానం చేసాం. బట్ ఇక్కడ కీర్తనల గ్రంథంలో కొన్ని వచనాలు మాత్రం మనం చూసుకుని దీన్ని ప్రాక్టీస్లో పెట్టుకుందాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నా. ఎఫ్ఎస్సి 4:29 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంనే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియ్యకుడి. ఆమేన్. సో మన మాటల్లో 90% దుర్భాషలే ఉంటాయి. ఇప్పటి వరకు ఉండొచ్చు. అంటే ఎదుటివాడికి క్షేమం కలిగినట్లుగా మనం మాట్లాడడం అలవాట్లేదు ఇప్పటి వరకు. కానీ ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగా యేసు నామంలో మన హృదయం మార్చబడునుగాక. ఆమేన్. అనుకూల వచనము పలకడం మనకి అలవాటవునుగాక. ఆమేన్. ఎప్పుడు ఆ అనుకూల వచనం పలుకుతామంటే మన హృదయంలో ఏమై ఉన్నామో గ్రహించినప్పుడు. నేను ప్రభు బిడ్డని, ఆయన ఆత్మ నాలో ఉన్నది. దాని కంటిన్యూషన్లో అంటారు, దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి, ఆయన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నువ్వు దుర్భాషలు మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుద్దిలే అని అనుకుంటున్నావు, లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారంట, చాలా బాధపడతారు ఆయన. నువ్వు మాట్లాడే మాటను బట్టి. పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు, ఆయన ఒక ఆత్మ అంటే ఫీలింగ్స్ లేని వ్యక్తి కాదు. ఆయన ఒక వ్యక్తి. ఆయనకి పరిశుద్ధాత్ముడు తండ్రి కన్నా కుమారుని కన్నా సెన్సిటివ్ అని ఉంది. ఆయన చాలా సెన్సిటివ్. ఒక చిన్న మాట అనగానే, నేను కూడా చాలా సెన్సిటివ్, చిన్న మాట అనగానే వెంటనే హర్ట్ అవుతాను. అప్పుడు అనిపిస్తుంది నాకు లోపల పరిశుద్ధాత్ముడు కూడా ఇలాగే హర్ట్ అవుతారు. మనం తెలిసి తెలియక అజ్ఞానంతో ఏదైనా మాట మాట్లాడేసామనుకోండి, లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపరచబడతారు. కాబట్టి మనం మాట్లాడేది అనుకూల వచనముగా ఉండాలి.
ఎదుటివాడికి క్షేమాభివృద్ధి కలిగించాలి. నువ్వు మనిషినే బాధ పెడుతున్నాను అనుకుంటున్నావు, లేదా బాధ పెడుతున్నా జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేస్తున్నావు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావు అన్న జ్ఞానం నీకు లేదు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరుస్తున్నావు అన్న గ్రహింపు లేకుండా మాట్లాడేస్తూ ఉంటాం. ఎదుటివాడు హర్ట్ అయినా అవ్వకపోయినా నో ప్రాబ్లం, కానీ నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరచకూడదు అంటే ఏం చేయాలి? అనుకూల వచనమే పలకాలి, క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడాలి. ఆమెన్. సో నీ నోటి నుంచి వెళ్ళే మాట ద్వారా నీ పరిశుద్ధాత్ముడు నీ లోపల ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్ముడు సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? ఇది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం అంత గ్రహింపు ఉండదు, మామూలుగా మాట్లాడేస్తూ ఉంటాం. అందుకే మన జీవితాలు మారడం లేదు. మనం శక్తి లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మని దుఃఖపరిచే వాళ్ళుగా ఉన్నామా, లేక పరిశుద్ధాత్మని సంతోషపెట్టే వాళ్ళుగా ఉన్నామా? ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మనము ముద్రింపబడి ఉన్నాం అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉన్నారు. సీల్ చేయబడ్డాం. ఆయన మనలోంచి ఏం వెళ్ళిపోరు, కానీ ఆయన దుఃఖపడతా ఉంటారంట. ఏమేం చేసినప్పుడు ఆ కింద లిస్ట్ కూడా ఇచ్చేశారు 31వ వచనంలో. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. సో నువ్వు క్షమించకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని తిడతా ఉంటే, వాడు ఎలాంటి వాడైనా అయ్యి ఉండొచ్చు. ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే వాడు బాధపడవచ్చు లేదా కొంతమందికి అలవాటు అయిపోద్ది. ఇది ఇంక ఇలాగే తిడతా ఉంటుంది అనుకుని లైట్గా తీసుకుంటారు. రోజు తిట్టే వాళ్ళని లైట్ తీసుకుంటారు ఇంకా. కానీ నీ లోపల పరిశుద్ధాత్ముడు మాత్రం ప్రతిసారి దుఃఖపడతానే ఉంటారంట. అయ్యో నా బిడ్డకి ఇంత వాక్యం ఇచ్చినా, ఇంత జ్ఞానం ఇచ్చినా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చినా కూడా మారట్లేదు అని చాలా బాధపడతారంట ఆయన. ఈరోజు మన మాటల్లో శక్తి ఉన్నది అని గ్రహించకుండా అజ్ఞానంతో ఎన్నో మాటలు మాట్లాడేసాం ఇప్పటి వరకు. ఈ రోజు తర్వాత ఇప్పుడు ఈ జూమ్ మీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ సండే అనుకుంటా మా పిల్లలకి ఒకటి చెప్పారంట. సండే స్కూల్లో ఏం జరిగింది అంటే, కోపం వస్తే ఒక నిమిషం ఆగి పాజ్ చేసి చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు రియాక్ట్ అవ్వడం నేర్చుకోండి అని చెప్పారంట మా పిల్లలకి. నాకు అది చాలా మంచి టిప్ అనిపించింది. కోపం వస్తే ఒక్క నిమిషం ఆగి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మాట్లాడడం మొదలు పెట్టండి అన్నారంట మనసులోనే. అది మనం కూడా చేస్తే మంచిది. నీకు ఎలాంటి ఎమోషన్ వచ్చినా టక్కుమని వెంటనే ఆన్సర్ చేయకుండా ఒక నిమిషం ఆగి ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను ఈ మాట మాట్లాడాలనుకుంటున్నాను, ఇది నీకు ఇష్టమేనా కాదా అని ఒక్క నిమిషం ఆలోచిస్తే మనం రైట్ వర్డ్స్ మాట్లాడగలుగుతాం. తద్వారా మన జీవితం కట్టబడుతుంది. ఆమేన్. వాళ్ళకి ఒక టాస్క్ కూడా ఇచ్చారంట. నెక్స్ట్ వీక్ మీరు చెప్పాలి అలాంటి సందర్భం ఏది మీ జీవితంలో జరిగింది అని. ఈ 1 వీక్లో మీరు అలాంటిది ఏ సందర్భం ఫేస్ చేశారో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు. సో గుర్తుపెట్టుకుని రండి అని చెప్పారంట. సో మనం కూడా అట్లా చేస్తే ఎంత మంచిది. నిజంగా మన జీవితాలు మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం సమృద్ధిలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నారు. సో అందుకు మూలముగా ఉన్న మాటలు, ఆ మాటలో ఎంత శక్తి ఉంది, ఆ మాటలు ఎలా మన జీవితాన్ని మారుస్తున్నాయి. ఒక్కసారి మన జీవితాన్ని మనమే పరిశీలన చేస్తాం. పక్కోళ్ళ గురించి ఆలోచించవద్దు. నీ లైఫ్ ఎలా ఉందో నీ వర్డ్స్ డిసైడ్ చేస్తున్నాయి.
నీ జీవితం ఎలా ఉందో నీ మాటే డిసైడ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకొని ఈరోజు నుంచి జీవాన్ని పలకడం నేర్చుకుందాం, ఆశీర్వాదాన్ని పలకడం నేర్చుకుందాం. ఆమేన్. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.